ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అన్నీ శుభం కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం మరియు ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. మంచి మనసుతో చెప్పే ప్రతి మాట విలువైనది. 10 మంది మంచి కోరి చేసే ప్రతి పని అందమైనది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను నొక్కండి. ఇప్పుడు ఈరోజు పంచాంగం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. డిసెంబర్ 8, 2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం, మార్గశిర మాసం, దక్షిణాయనం, హేమంత ఋతువు, సోమవారం. తిథి చవితి, రాత్రి 9:20 వరకు. నక్షత్రం పునర్వసు, ఉదయం 9:25 వరకు. వర్ధ్యం సాయంత్రం 5:08 నుండి 6:40 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:10 నుండి 12:54 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:23 నుండి 3:07 వరకు. అమృతకాలం ఉదయం 7:08 నుండి 8:40 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 6:20 సూర్యాస్తమయం సాయంత్రం 5:21. ఈరోజు విశేషం సంకటహర చతుర్థి. సంకటహర అనే పదానికి సంకటములను అంటే కష్టాలను, ఆటంకాలను తొలగించేది అని అర్థం. అందువలన ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా భక్తుల జీవితంలోని అన్ని అడ్డంకులు మరియు కష్టాలు తొలగిపోతాయని ప్రగాఢంగా విశ్వసిస్తారు. సాధారణంగా ఏ రోజున సంకటహర చతుర్థి వచ్చినా శుభప్రదమే. అయితే ఇది సోమవారంతో కలిసి వస్తే దానికి మరింత ప్రత్యేకత ఉంటుంది. సోమవారం పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. శివుడు గణేశుడి తండ్రి. అందువలన సోమవారం నాడు సంకటహర చతుర్థి వస్తే గణేశుడితో పాటు శివుడిని మరియు పార్వతీదేవిని కూడా ఆరాధించటం వలన రెట్టింపు ఫలితం లభిస్తుంది. ఈ మాసం విష్ణువుకు ప్రీతికరమైనది అయినప్పటికీ గణేశుడి పూజతో పాటు విష్ణుమూర్తి ఆరాధన కూడా చేయటం వలన మరింత శుభ ఫలితాలు ఉంటాయి. ఈ రోజున సూర్యోదయం నుండి చంద్రోదయం వరకు ఉపవాసం ఉంటారు. చంద్ర దర్శనం తర్వాతే ఉపవాసాన్ని విరమిస్తారు. సాయంత్రం లేదా రాత్రి సమయంలో గణేశుడి విగ్రహాన్ని లేదా పటాన్ని పసుపు, గంధం, కుంకుమ, పూలతో అలంకరిస్తారు. గణపతికి అత్యంత ప్రీతికరమైన గరిక మరియు మోదకాలు లేదా ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ వ్రతంలో చంద్ర దర్శనం ప్రధానమైనది. రాత్రి చంద్రోదయం తర్వాత చంద్రుడికి అర్ఘ్యం సమర్పించి ఆ తర్వాత ఉపవాసం విరమిస్తారు. ఈ రోజు వ్రతం ఆచరించటం వలన అనారోగ్య సమస్యలు, ఆర్థిక కష్టాలు, విద్య మరియు వృత్తిలో ఆటంకాలు తొలగిపోయి జీవితంలో శ్రేయస్సు మరియు శాంతి లభిస్తాయని నమ్మకం. ఇక వీడియోలకు వెళ్లి 12 రాశుల వారు ఇవాళ ఎలాంటి ఫలితాలు పొందుతారు అని వివరంగా తెలుసుకుందాం. మొదటగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి ఆధ్యాత్మిక చింతనపై దృష్టి సారిస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. అపార్థాలు, గందరగోళం పెరగకుండా చూసుకోవాలి. అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండటం మంచిది. ఆర్థిక ప్రణాళిక అవసరం. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం లేదా అప్రమత్తంగా ఉండడం మంచిది. కోపం మరియు తొందరపాటు నిర్ణయాలు మానుకుని ప్రశాంతంగా ఉండాలి. మొత్తం మీద ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ రోజు ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. వృత్తిపరంగా శుభ ఫలితాలు ఉంటాయి. పెద్దల మరియు స్నేహితుల నుండి మంచి సహకారం లభిస్తుంది. మీ లక్ష్యాలు మరియు కోరికలు నెరవేరే దిశగా ప్రయాణం చేస్తారు. కొత్త సామాజిక సంబంధాలు ఏర్పడతాయి. ఇవి భవిష్యత్తులో లాభదాయకంగా ఉంటాయి. ఆర్థిక ప్రణాళిక లేకుండా పెట్టుబడులు పెట్టడం లేదా ఖర్చు చేయడం మానుకోండి. మొత్తానికి ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. మిథున రాశి వారికి ఈ రోజు వృత్తి జీవితంలో అనుకూలత ఉంటుంది. మీ పనితీరుకు గుర్తింపు లభిస్తుంది. అధికారుల మద్దతు లభిస్తుంది. కొత్త బాధ్యతలు లేదా ప్రమోషన్ అవకాశం ఉంది. తండ్రి లేదా తండ్రితో సమానమైన వ్యక్తుల నుండి ముఖ్యమైన సలహాలు లభిస్తాయి. సమాజంలో మీ గౌరవం మరియు హోదా పెరుగుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పని ఒత్తిడి కారణంగా కుటుంబ జీవితాన్ని నిర్లక్ష్యం చేయకుండా చూసుకోవాలి. మొత్తం మీద ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ రోజు అదృష్టం మీకు అనుకూలిస్తుంది. నిలిచిపోయిన పనులు మళ్లీ ప్రారంభమవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది. దూర ప్రయాణాలు లేదా విదేశీ సంబంధిత వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఉన్నత విద్య మరియు పరిశోధన చేసే వారికి ఈ రోజు శుభప్రదం. అతి విశ్వాసంతో ఇతరులను నిర్లక్ష్యం చేయకుండా
వినయంగా ఉండటం మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. సింహరాశి వారికి ఈ రోజు ఆకస్మిక ధనలాభం లేదా వారసత్వ ఆస్తికి సంబంధించిన శుభవార్తలు వింటారు. మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి యోగా లేదా ధ్యానం మంచిది. ఇతరులతో ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్త అవసరం. గోప్యంగా ఉంచాల్సిన విషయాలను వెల్లడించవద్దు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. పాత సమస్యలు మళ్లీ ఇబ్బంది పెట్టవచ్చు. మాట తీరు మరియు ప్రవర్తనలో జాగ్రత్త అవసరం. ఘర్షణలకు తావివ్వవద్దు. మొత్తానికి ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈ రోజు వ్యాపార భాగస్వామ్యం మరియు వైవాహిక జీవితంలో సానుకూల ఫలితాలు ఉంటాయి. జీవిత భాగస్వామి నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. సంబంధాలు బలపడతాయి. కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి లేదా సంధి చర్చలకు ఈ రోజు అనుకూలం. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఇతరులపై అతిగా ఆధారపడకుండా మీ స్వంత నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం. మొత్తం మీద ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. తులారాశి వారికి ఈ రోజు శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో మీ పనితీరు మెరుగుపడుతుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. అనవసరమైన అప్పులు తీరుస్తారు. ఆరోగ్యం విషయంలో కొంత శ్రద్ధ అవసరం. సరైన ఆహారం తీసుకోవాలి. పోటీ పరీక్షలు లేదా కోర్టు వ్యవహారాలలో అనుకూలత ఉంటుంది. విమర్శనాత్మక వైఖరిని తగ్గించుకోండి. పనులలో క్రమశిక్షణ పాటించండి. మొత్తం మీద ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ రోజు విద్యార్థులకు అనుకూలం. ఏకాగ్రత మరియు జ్ఞాపక శక్తి పెరుగుతాయి. సంతానం నుండి శుభవార్తలు వింటారు. ప్రేమ వ్యవహారాలు సంతోషంగా ఉంటాయి. ఆర్థికంగా మంచి రోజు. ఊహించని ధనలాభం పొందే అవకాశం ఉంది. సృజనాత్మకత మరియు ఆలోచనలకు గుర్తింపు లభిస్తుంది. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి. పెట్టుబడుల విషయంలో తొందరపాటు వద్దు. మొత్తానికి ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఈ రోజు కుటుంబ జీవితంపై దృష్టి పెడతారు. గృహ సంబంధిత సమస్యలు పరిష్కారం అవుతాయి. తల్లి లేదా బంధువుల నుండి ఆర్థికంగా లేదా మానసికంగా మద్దతు లభిస్తుంది. స్థిరాస్తి కొనుగోలు లేదా అమ్మకం గురించి చర్చలు అనుకూలంగా ఉంటాయి. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సభ్యులతో వాదనలకు దూరంగా ఉండండి. ప్రశాంతంగా వ్యవహరించండి. మొత్తం మీద ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. మకర రాశి వారికి ఈ రోజు మీ కమ్యూనికేషన్ నైపుణ్యం ద్వారా పనులు పూర్తి చేసుకుంటారు. చిన్న ప్రయాణాలు చేస్తారు. సోదరుల నుండి మద్దతు లభిస్తుంది. కొత్త పరిచయాలు లాభదాయకంగా ఉంటాయి. పనిలో వేగం పెరుగుతుంది. సృజనాత్మక ఆలోచనలతో విజయం సాధిస్తారు. ఆర్థిక వ్యవహారాలలో అనుకూలత ఉంటుంది. ధైర్యంతో ముందుకు వెళ్ళండి. మీ సామర్థ్యాన్ని అతిగా అంచనా వేయకుండా వాస్తవికంగా ఆలోచించండి. మొత్తం మీద ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. కుంభరాశి వారికి ఈ రోజు ఆర్థిక విషయాలలో మెరుగుదల ఉంటుంది. డబ్బు ఆదా చేసేందుకు ప్రణాళికలు వేస్తారు. కుటుంబంతో కలిసి ఆహ్లాదకరంగా గడుపుతారు. శుభకార్యాలలో పాల్గొంటారు. మీ పనులలో పురోగతి సాధిస్తారు. నమ్మకంగా ముందుకు సాగుతారు. విలువైన వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. కుటుంబంతో మాట్లాడేటప్పుడు కోపాన్ని నియంత్రించుకోండి. పెట్టుబడులలో జాగ్రత్త వహించండి. మొత్తానికి ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. మీనరాశి వారికి ఈ రోజు మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు ప్రారంభించిన పనులలో విజయం ఉంటుంది. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. కొత్త పనులు ప్రారంభించడానికి ఈ రోజు అనుకూలం. మీ వ్యక్తిత్వంతో ఇతరులను ఆకర్షిస్తారు. సామాజికంగా చురుకుగా ఉంటారు. అతిగా ఆలోచించడం మానుకోండి. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. మొత్తం మీద ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఇవి ఈ రోజు దిన ఫలితాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్ళకెవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ను నొక్కండి. దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది.